అండ్ ఇంకోటి చాలా మర్చిపోయినా. సో ఇప్పట్లో థింగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పట్లో అయితే ఫోన్ కోసం తల్లిదండ్రుల్ని లేదా సిబ్లింగ్స్ని అయితే మరీ ఘోరంగా ఇబ్బంది పెడుతున్నారు. ఐఫోన్ అంట, కార్ అంట. ఎందుకు భయ్యా ఐఫోను, కారు ఇప్పుడే ఎందుకు? సో అవన్నీ వదిలేయండి. సో ఏదైతే అవసరమో జీవితంలో దాని గురించి అయితే తీసుకోండి. అండ్ ఇప్పట్లో అంటే రిచ్ పీపుల్ ఉంటే ఓకే, దట్ డజంట్ మ్యాటర్. కానీ ఉన్న కొంచెం కొంచెం కష్టం చేసుకొని రోజంతా గడిపే వాళ్ళని కూడా మరి పిండిచ్చి పైసలు వసూలు చేసుకుంటున్నారు. ఇట్స్ కైండ్ ఆఫ్ బ్లాక్మెయిల్. నేను అన్నం తినను, నేను ఇంటికి రాను. బట్ ద మిడిల్ క్లాస్ పీపుల్ అలా చేయరు. సో వాళ్ళు ఏమైనా అనుకుంటే చేశాక తీసుకుందాంలే అని మాత్రమే కట్టుబడతారు అన్నమాట. సో స్టిక్ టు ది పీపుల్ అండ్ ట్యాగ్ ద మిడిల్ క్లాస్ పీపుల్ ఇన్ యువర్ ఫ్రెండ్స్ సర్కిల్. అండ్ నిన్ను ప్రతి ఒక్క లైఫ్లో చూసుకుంటారు మిడిల్ క్లాస్. వన్స్ ద థింగ్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ యాజ్ ఎర్లీగా స్టార్ట్ చేస్తారో దే విల్ నో నెవర్ బీ ది మిడిల్ క్లాస్. సో ఇలా థింగ్స్ అయితే నువ్వు అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి. సో లైఫ్లో ఈ కొంచెం లైఫ్లో ఇంత ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు అందించుకున్న నాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. సో సీ యూ సూన్ అని చెప్పలేను, బట్ ఎందుకంటే ఇది రియల్గా ఈ థింగ్స్ అయితే చెప్పాలనుకుంటున్నా. బికాస్ మిడిల్ క్లాస్ కెన్ బీ అప్పర్ మిడిల్ క్లాస్ ఓన్లీ బై యూ. ఇఫ్ యూ డూ థింగ్స్ ఇన్ యువర్ జర్నీ విత్ గుడ్ థింగ్స్ యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ ఫర్దర్ జనరేషన్స్. సో ఈ నా ఛానల్ ఓన్లీ పీపుల్స్కి అయితే ఫర్దర్ జనరేషన్స్కి ఎలా ఉండాలో ఇది ఒక ఏమంటారు క్రమపాఠం లేదా ఒక పాత్ ఫర్ ఎ గుడ్ సక్సెస్ఫుల్ జర్నీ ఆఫ్ ఏ మిడిల్ క్లాస్ పర్సన్. సో అండ్ ఈ మాటలు చిన్నవే కానీ అనుసరించి ఫాలో అయితే మాత్రం దే విల్ లైఫ్లో చూసుకోలేరు మీరు ఎవరిని ఎప్పుడు అండ్ ఎలా మారుతారో నా నుంచి అయితే మీరు నేర్చుకోండి. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. బీ ఓపెన్ హార్ట్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ వ్యూస్ అండ్ నో restrictions, no things. And this is my thing and this is my world and I'm here. Hello friends, good morning. ఇయాలైతే 94th డే ఆఫ్ 365 days ఆఫ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ కాదు, బట్ ఇట్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కంటెంట్ క్రియేషన్. అండ్ ఎన్నో హ్యూజ్ టాపిక్స్ అయితే మాట్లాడడంతో నాపేందనమాట. సో ఇప్పటికి కూడా ఎప్పటికైనా సరే చాలా అంటే ఇప్పుడు యాక్షన్స్ కాకుండా సో నేను నా కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే 1 ఈ పీక్ అనేది ఇప్పుడే కాదు. బికాస్ ఇట్ హ్యాస్ బీన్ కన్వర్టెడ్ ఇన్ మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ మై లైఫ్. అండ్ మిలియన్స్ కాకపోయినా వల్ల ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే నాకు వచ్చింది. సో ఫెయిల్యూర్స్తోనే వచ్చింది. సో ఎందుకు అని చెప్పి అయ్యాను అంటే బెటర్ వే అండ్ బెస్ట్ వే అండ్ యూ. సో ఇది నా 94th డే అండ్ ఈరోజు ఒక్కసారన్న వర్షం పడాలని ఉంది. సో దేవుడా ఇవాళైనా వర్షం కురిసిస్తావా లేదా? కానీ ఈ మబ్బుల వెదర్ చూడండి ఎంత హాయిగా ప్రశాంతంగా ఉందంటే మంచి థింగ్ అనమాట ఫోటోగ్రఫీకి. సో ఇలా షాడోస్ రావు, ఏమి రావు అండ్ లైటింగ్ కూడా అవసరం లేదు అండ్ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అండ్ మంచి వెదర్ ఉంటుంది. ఈ టైంకి బయటికి వస్తే శాంతంగా ఉండాలంటే ఈ టైంలో కరెక్ట్ టైము. సో మబ్బులో పడ్డ థింగ్ అయితే సో ఎప్పుడైనా మీరు బయటికి అయితే వెళ్ళి కొత్తగా ఛానల్కి ఎవరికైనా వస్తే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నిన్నటి వీడియోలో మాత్రం అది అండ్ ఎలా ఉండకు ఏమంటారు మన ఎలా ఉండాలో ఇదంతా ఒక లెవెల్లో చెప్పాను అనమాట. రియల్గా లైఫ్ అనేది ఎవరైనా చూస్తే సో రియల్లీ ఇట్ మేక్ సెన్స్ అనమాట. సో ఇది చాలా సో ఒకసారి అయితే ట్రై చేయండి. మిస్
యువర్ థింగ్ అనమాట. ఎలా వెళ్ళకపోయినా ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. అండ్ అయితే చాలామంది తెలుసు ఇలా టాపిక్ మిడిల్ క్లాస్ గురించి అయితే మనం ఎప్పుడునైనా సరే పాస్ జర్నీ అయితే, కానీ అదే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక ఎక్స్పర్ట్ లెవెల్ థింగ్స్ చేయడం కూడా ఎబిలిటీ అండ్ స్ట్రెంగ్త్ అండ్ థింగ్స్ ఏదైనా చేయగలిగాడు. సో చేయాలంటే ఎవ్రీ పర్సన్లో ఫ్రమ్ వద్దు, బట్ రియల్గా వాళ్ళు ఎలా ఉంటాయంటే రియల్గా చెప్తున్నా, వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బట్ ద థింగ్ కెనాట్ బి టోల్డ్ అని చెప్పలేను. బట్ ద థింగ్స్ రియల్లీ దే విల్ స్ట్రగుల్ అండ్ దే విల్ ఎర్న్ అండ్ దే విల్ ఫ్రమ్ కిందికి వెళ్ళడాన్నా ఏమంటారు దాన్ని చెప్తున్నానంటే, మిడిల్ క్లాస్ ఇప్పుడున్న లైఫ్లో ఇన్స్పిరేషన్కి ఎవరు కావాలంటే వాళ్ళు నిజంగా థింగ్స్ చాలా వరకు అయితే మినిమలైజ్ బికాస్ ద థింగ్స్ వాళ్ళు ఎక్స్పెండ్లెస్ ఇప్పుడు వద్దులే అని చెప్తారు. అండ్ ఎందుకు అంటే సో ఇఫ్ ఆ ₹1 సేవ్ చేస్తే సో అలా ఆలోచిస్తారనమాట. అండ్ చిన్నప్పుడు ఏదైనా కొనుక్కున్న అనవసర విషయాలు అండ్ అనవసరమైన వస్తువులు కొనుక్కుంటే ఎందుకురా అనవసరమైన ఖర్చులు, అవసరమైన దాని మీద ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి అంటారనమాట. సో ఇది థింగ్ అయిపోతుంది. సో ఏంటంటే ఎవ్రీథింగ్ కెన్ బి చేంజ్ చేస్తావు అండ్ ఎలా నువ్వు సో లైఫ్ కూడా అంతే. అండ్ ఎక్కడికన్నా వెళ్తే ఖర్చు అవుతాయని దే స్టిల్ సేమ్ థింగ్. అండ్ ఎక్స్పెక్ట్ చెప్తున్నానంటే ఈ మాట బికాజ్ ఎవరు ఆచరిస్తే మాత్రం రియల్గా యూ విల్ హ్యావ్ అండ్ సాలిడ్గా ఉంటారు. వాళ్ళు పెద్ద స్కూల్స్, పెద్ద కాలేజెస్ దే చూస్ లో అనమాట. సో అండ్ ద కాన్ఫిడెన్స్ అయితే బిల్డ్ అవుతుంది వాళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఇన్ దేర్ లైఫ్. అండ్ కానీ దే ఆర్ స్టిల్ డూయింగ్ వద్దు ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టీస్. బట్ ఏంటంటే వన్ ఆర్ ది అదర్ డే సక్సెస్ఫుల్ అయితే అవుతావు. సో దాని గురించి ప్రయత్నించాలి. కానీ ముందే ఎక్స్పెన్సెస్ పెట్టినావు అనుకో, ఎక్స్పెండిచర్ లెవెల్ పెరిగితే ఆటోమేటిక్ నువ్వైతే భూమిలోకి వెళ్ళిపోతావు అనమాట. అంటే అప్పులు భారం పెరిగి నువ్వైతే వెళ్ళిపోతావు. అండ్ ప్రతిసారి వాళ్ళకి ఐఫోన్లు వద్దు, నార్మల్ ఆండ్రాయిడ్ అయితే చాలు. అండ్ ఇంకా చాలానే ఉన్నాయి, మస్తు పోయి లగ్జరీస్ పర్ఫ్యూమ్స్ లగ్జరీ థింగ్స్ అయితే వాళ్ళు కొనరు. బేసిక్ నీడ్స్ అండ్ విచ్ ఆర్ మోస్ట్ వాల్యుబుల్ ఇన్ యువర్ లైఫ్ అవి చాలు వాళ్ళకి. సో ఇంకా చాలా ఉన్నాయి అన్నెసరీ థింగ్స్ అయితే వాళ్ళు కొనుక్కోరు, విచ్ ఆర్ నాట్ ఇన్ ది కేస్ అనమాట. సో ఏదో షో అప్ చేసేసి అరే మనం ఇంత కొన్నాం, మన లైఫ్ వేరు, మనం చాలా సూపర్ అని చెప్పుకోరు. అండ్ కామ్గా ఉంటారు, నార్మల్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తారు, థింగ్స్ ఫీల్ అవుతారు నార్మల్గా, ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ అని. అండ్ టఫ్ టైమ్స్ చూస్తారు, సాడ్నెస్ చూస్తారు అండ్ గుడ్నెస్ చూస్తారు. అండ్ ఎవ్రీథింగ్ నీలో నువ్వు చూసుకుంటావు. సో చెప్తున్నా కదా, ఈ థింగ్స్ అయితే ఇవాళకి కాకుండా ఫర్దర్ జనరేషన్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకు అంటే దే విల్ ప్రిపేర్ దెమ్ సెల్ఫ్ ఇఫ్ మై వీడియోస్ విల్ షో అప్ ఆన్. సో ఎవరి గురించి వాళ్ళు తెలుసుకోవడానికి ఇంతకంటే మంచి ఎవరు ఉండరు. బికాస్ ఈ ఫ్లోలో మ్యాక్సిమైజ్ యువర్ థింగ్స్ అనమాట. సో ఇంకా వాళ్ళైతే డిఫరెంట్ థింగ్స్ చేయరు. ట్రావెల్ వద్దురా మనకి, ఎక్కువసార్లు దే అంటే విష్ అవుతారు అరే ట్రావెల్ చేయాలి, కానీ ఒకటి ఆపుతుంది, వద్దురా ఆ మనీ మనం ఇది ఇన్వెస్ట్ అంటే సేవ్ అయితే ఇంకో దానికి పర్పస్కి యూజ్ అవుతాయి అని. సో అలా బొచ్చడి థింగ్సే ఉంటాయి. వాడు బెస్ట్ సెలూన్కి వెళ్ళాడు, నార్మల్ హెయిర్ కట్కే వెళ్తాడు. అండ్ ఇలా థింగ్స్ అయితే చాలా ఉంటాయి. సో ఇప్పుడున్న జనరేషన్స్లో నార్మల్ పీపుల్ ఏమో
లగ్జరియస్ హోటల్స్, లగ్జరియస్ కార్స్ కొనుక్కుంటున్నారు రియల్గా. అండ్ కొంతమంది చెప్తున్నా, అందరికి కాదు. సో వాడు ఎంత పెద్దగా ఉన్నా సరే ఏం చేసినా కానీ ఈజ్ లిటరల్లీ గోయింగ్ డౌన్ బికాస్ ఆఫ్ దిస్ ఫండ్స్, లోన్స్, ఈఎంఐస్. అంతేగాని షో అప్ చేస్తే మాత్రం నథింగ్ విల్ కమ్స్ టు యూ. సో స్మాల్ చేంజెస్ కొంచెం తీసుకోవచ్చు, బట్ అన్నెసరీ థింగ్స్ లైఫ్లో వద్దు. అండ్ ద పీపుల్ ఇన్ ద మిడిల్ క్లాస్ విల్ ఆల్వేస్ థింగ్స్ టు బీ అండ్ దే విల్ బీ కనెక్టెడ్ టు దిస్. సో అదే చెప్తున్నా. సో ఎందుకు చెప్తున్నానంటే, బట్ ఏ మిడిల్ క్లాస్ హ్యావ్ ద ఎబిలిటీ, స్ట్రెంగ్త్, కేపబిలిటీ అన్నీ ఉంటాయి. అన్నీ చూస్తారు, బ్యాడ్ చూస్తారు, థింగ్స్ చూస్తారు, గుడ్స్ చూస్తారు, అన్నీ వింటారు, చెవిలో పెట్టుకుంటారు, వదిలేస్తారు. అండ్ అలా ఉండాలి రియల్గా మన బ్రెయిన్. సో కంపారిజన్తో వాళ్ళు అలా చేశారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం, వీ హ్యావ్ టు వర్క్ అపాన్ ద థింగ్స్ అని చెప్పి ఆలోచించాలి. సో ఇది లెక్చరర్ కాదు, మై బెస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ విత్ ఆల్ యూ. అండ్ ఇప్పుడు ఉన్న జనరేషన్స్కు ఇది మస్ట్, బికాస్ ఈ థింగ్స్ ఎవరు నేర్పరు. దిస్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ అసెట్ కాదు థింగ్ ఇన్ యువర్ లైఫ్. నా లైఫ్ కాదు, మీ లైఫ్లో కూడా ఇది థింగ్ అనమాట. సో ఎవరో ఏదో చేశారని నువ్వు దానికోసం సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలి, కానీ నీతో వల్ల అవ్వకపోతే దాన్ని వదిలేయాలి. అంతేగాని నేను అదే పెద్దగా చేస్తా, అలానే చేస్తా, బికాస్ ఎట్ లాస్ట్ యూ విల్ బీ ఇన్ ద లూప్ అనమాట. సో అందుకే సాధ్యమైనంత వరకు బీ టు ద గ్రౌండ్ లెవెల్, అంతేగాని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా లివ్ ఇన్ ద కరెంట్ సిచ్యువేషన్ అండ్ డూ థింగ్స్ ఇన్ సింపుల్ వే. అండ్ చూడండి, ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు లేపడానికి ఎవరన్నా వస్తారు, కానీ నువ్వు లోన్లలో పడి కుప్పు కోరుకుపోయినావంటే ఎవడైతే నీ దగ్గరికి రాడు. సో సీ ద థింగ్స్ విచ్ యూ కెన్ సీ, నాట్ అదర్స్ సీ. సో ఈ థింగ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇలా ఒక మిడిల్ క్లాస్ చాలా స్కూల్ నుంచి చాక్లెట్స్ అయినా, బిస్కెట్స్ అయినా, ఏవైనా సరే వద్దు నాన్న, చిన్న జాబ్ మనకు అదొద్దు అని ప్రతిసారి అదే థింగ్స్ ఉంటాడు. అండ్ మోర్ ఎక్స్పెన్సెస్ పెట్టుకోడు, అవసరం లేని దానికి అస్సలు పెట్టాడు. సో అలా హ్యాబిచుయేట్ అవుతుంది దేర్ థింగ్స్. అండ్ బట్ వాళ్ళు అనుకుంటే ఏదైనా సాధిస్తారు ఇఫ్ దే థింక్ అండ్ దేర్ వర్క్స్ విల్ వాల్యూ ఇన్ ద సొసైటీ. అంటే ఎస్, దే విల్ బీ డూయింగ్ అనమాట. సో ఇది ఇప్పట్లో ఎవరికి అర్థం కాదు. వన్స్ అపాన్ ఎ టైమ్ అండ్ ఆఫ్టర్ దిస్ వన్ జనరేషన్ అయితే పక్కా ఈ థింగ్స్ వ్యాలిడేషన్కి అవసరం కాదు. ద థింగ్స్ విచ్ హ్యావ్ టు బీ లెర్న్డ్ అనమాట. ఇది ఎవరు చెప్పరు, బికాస్ లైఫ్ అనేది టూ షార్ట్. టాక్స్ అనేది ఇప్పట్లో అయితే ఎవరు వినట్లే. ఒకవేళ వింటే మీ తలరాత మార్చుకుంటారు. సో until then you get the success, never ever anybody comes to you. Till then, stay tuned for more. And signing off today, and see you in the tomorrow's video with another good topic, and see you soon.